సూచనలతో రిట్ పిటిషన్నే అనుమతించండి అంటూ పోలవరం నల్లమల సాగర్పై వాదనలకు తెలంగాణ సిద్ధం అంటూ చూస్తా ఉన్నాం. నేడు సిజేఐ ధర్మాసనం ముందుకు రిట్ పిటిషన్. గత విచారణ సందర్భంగా 3 సూచనలు చేసినటువంటి కోర్టు వాటిపై తెలంగాణ విముఖత, పిటిషన్పై వాదనలకే మొగ్గు. విచారణకు హాజరవున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్టు నిర్ణయం వేరేగా ఉంటే ఏం చేయాలన్న దానిపై అక్కడికక్కడే నిర్ణయం అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ ఏదైతే ఏపీ తెలంగాణ మధ్య జరుగుతున్నటువంటి కృష్ణా జలాల వివాదంపై ఈరోజు కోర్టు ముందుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా కోర్టులొద్దు చర్చలు చేసుకుందామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కోర్టు ముందు ఇంకా వాదనలు కొనసాగుతున్నట్టుగానే కనబడతా ఉన్నాయి. సో మరి అది ఏం జరుగుతుంది ఏంటి అనేది కొన్ని రోజులు ఆగితే కానీ తెలిసేటువంటి అవకాశం అయితే కనబడడం లేదు. సో కొన్ని రోజులు ఆగితే దీనిపైన కొంత అసలైనటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసినటువంటి 3 సూచనలు కాకుండా తాము వేసినటువంటి రిట్ పిటిషన్ కిందనే కేసును తీసుకొని వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టాలని చూస్తోందని దానిని నిలువరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 6న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మళ్ళీ సోమవారం విచారణ జరగనుంది. 6వ తేదీన న్యాయస్థానం 3 సూచనలు చేసి ఇరు రాష్ట్రాలు వాటిని పరిశీలించాలని చెప్పేసి కోరింది. 2 రాష్ట్రాలు కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఇందులో మొదటి సూచన. ఇది 2 రాష్ట్రాల మధ్య జల వివాదం కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ ద్వారా కాకుండా 131వ అధికరణం కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని 2వ సూచన చేసింది. అప్పుడు సాక్ష్యాధారాలతో సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని వేసినందున ఆ కమిటీ ముందే ఇరు రాష్ట్రాల వాదనలు వినిపించుకోవచ్చని సిజేఐ సూర్యకాంత్ మరియు జస్టిస్ జై మాల్యా బాగ్చీలతో కూడినటువంటి ధర్మాసనం కూడా 3వ సూచన చేసింది. సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం చూస్తా ఉన్నాం. కోర్టు తీర్పు అనంతరం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జల వివాదాలకు శాంతియుత పరిష్కారం కోరుకున్నట్లు ప్రకటించారు. తమకు వివాదాలు కాదని నీళ్లు కావాలని ఇద్దరు నేతలు ప్రకటించారు. దీంతో 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం ఉందనేటువంటి ప్రచారం చాలా బలంగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కోర్టుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలా అనేది ఇక్కడ ప్రధానంగా 2 ముఖ్యమంత్రులు ఎవరైతే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఉన్నటువంటి ఒక వాదన. సో దీన్ని మరి కేంద్రం కూడా తేల్చాలి కదా. కేంద్రం ఎందుకు స్తబ్దుగా ఉన్నట్లు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది ఒక డ్రామాలా కనబడుతుంది తప్ప వేరే ఏది కనబడడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు 3 సూచనలు కాకుండా రిట్ పిటిషన్ స్వీకరించాలని కోరాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ విస్తరణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వాదించబోతుంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరుంది. సో కోర్టు తీర్పు వేరేగా ఉంటే, ఒకవేళ కోర్టు రిట్ పిటిషన్ను అనుమతించుకుంటే ఏం చేయాలని దానిపై ప్రభుత్వం అక్కడికక్కడే న్యాయ నిపుణులతో చర్చలు జరిపే నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంశంపై ఆదివారం సచివాలయంలో అధికారులు న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. సోమవారం కోర్టు విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్వయంగా హాజరు కానున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు రాష్ట్ర వాదన సానుకూలంగా తీసుకోకుంటే ఏం చేయాలని దానిపై మంత్రి అక్కడిక్కడే ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఈరోజు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ విషయం ఒకసారి మనం గమనించినట్లయితే ఈ కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ఎందుకింత తాత్సారం జరుగుతూ ఉంది, ఎందుకింత జిద్దుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోతా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, మిగులు జలాలను మాత్రమే మేము వాడుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి మిగులు జలాలను వాడుకున్నప్పుడు రేపు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు కడితే మనం వాడుకోవాల్సిన నీళ్ళను కూడా ఏపీ వాడుకుంటే ఏంటి పరిస్థితి? ఈరోజు ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్, జగన్ సంక్షేమం కొరకు జగన్ యొక్క సూచనల మేరకు, జగన్ యొక్క ఆదేశాల మేరకు 299 టీఎంసీలకు ఒప్పుకొని సంతకం పెట్టడం జరిగింది. కానీ మనకు రావాల్సింది ఎంత? 599 టీఎంసీలు ఎంతో రావాల్సి ఉండే, 500 పైగానే టీఎంసీలు రావాల్సి ఉండే. సో మరి ఆ దాదాపు 200 టీఎంసీలు ఎందుకు, 200కు పైగా ఉన్నటువంటి టీఎంసీల వాటర్ని ఎందుకు ఈరోజు కేసీఆర్ అన్యాయం చేసిండు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో దానిపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుంటే బెటర్. లేదంటే కోట్ల చుట్టూ తిరిగితే అది సంవత్సరాల పాటుగా మీరు కట్టేటువంటి నిధులు వృధా అయిపోతాయి. ఏపీ కూడా ఏం చేస్తూ ఉంది,
ఇక ఈ నల్లమల సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసింది. సో దానివల్ల ఏంటి పరిస్థితి అనేది ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ఏపీ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు కట్టిన డబ్బులన్నీ కూడా ఈరోజు వృధా అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మరి దీనిపైన ఏం చేస్తారు ఇద్దరు ముఖ్యమంత్రులు చూడాల్సిన అవసరం అయితే ఉంది. చర్చలు చేసుకుంటే బాగుపడతారు, లేదంటే మీ కర్మ. ఇక ఏపీకి కూడా ఆ యొక్క 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు పెడతారు, అది కూడా హామ్ ఫట్ అంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు.